బింబో దుర్గమ్మ గారు దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. మా మమ్మీ వస్తుంది, నీట్గా ఉంచండి ఇల్లు. ఆ పేపర్ టీ పిస్తానా, ఆ పేపర్ టీ పిస్తానా. No family. Guys, this week is not family week, guys. నాకు ఏడుపు వస్తుందిరా. వావ్! రాజులకు రాణులకు ప్రణామములు. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. సేద తీరండి. మాతో చర్చలు జరిపిన ఎడల కమాండర్లు ఎవరు? ఫస్ట్ మీరు మాట్లాడి తర్వాత మీతో చర్చించడానికి ఫస్ట్ బయటకు వెళ్ళండి. రాజ్యాన్ని కాపాడుతాను. మీ దగ్గర ఉన్న ఏ గుణం చూసి మీకు కమాండర్ పొజిషన్ ఇవ్వాలి? ఒక్క క్వాలిటీ కూడా లేదు. మంచితనం, స్ట్రైట్ గా మాట్లాడతాను. ఏమిటది? మంచితనం. ఆహా, అది మీ నుంచే నేర్చుకున్నాను మహారాణి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అగో చెప్పేనా, చికెన్ వచ్చింది మనకి. Plates. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రాజు రాణులు మినహాయించి మిగతా ఇంటి సభ్యులందరూ తమ భోజనాన్ని ఈ ప్లేట్లలోనే తినాలి. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురుగానే ఎలానే దొరకలే. కమాండర్గా ప్రకటిస్తే నేను మీ రాజ్యాన్ని ఎలివేలా కాపాడుతాను. రాణులతో మాట్లాడకుండా ఓన్లీ రాజుతోనే మాట్లాడుతున్నాడు. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం చేసుకోవట్లా? ఇద్దరు రాణులకి ఏం కావాలో అది నేను దగ్గరుండి మరి అంత దగ్గరికి వెళ్ళక్కర్లే, అక్కడ నుంచోండి. కంట్రోల్. చెప్పండి. నేను చాలా లాయల్ గా ఉంటానండి. సో నేను సిన్సియర్ గా చాలా లాయల్ గా ఉంటాను. అరే నిన్ను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. బాధ్యతగా మా రాజ్యంలో దొంగతనాలు ఎక్కువ అవుతాయని మీరు మొట్టమొదటిగా పన్నీర్ మీరే కదా తినేది. ఈ రాజ్యంలో అందరికంటే పెద్ద దొంగ మీరే అని విన్నాను. కనిపించాడు. కరెక్ట్. మొదటి 2 కమాండర్స్ నిఖిల్ మరియు డెమాన్ పవన్. 2 కమాండర్స్ సంజన గారు అండ్ తనుజ. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఎక్స్క్యూజ్ మీ, పర్మిషన్ లేకుండా ఎవరు నువ్వు? వంటకాలు అలాగే మేము మొదలు పెట్టమని చెప్పామా? వెనక వెళ్ళు. ఎలానే దొరకలే. లుంగి కిందకు దించు. ఏంటిది? లుంగి ఇంకొంచెం పైకి కట్టరా, లోపల ఉన్నవన్నీ బాగా కనిపిస్తాయి. సో పవన్, ప్రజలు మాతో ఏమన్నా మాట్లాడాలి అన్నా కూడా మీ ద్వారానే మాట్లాడాలి. అంటే ఏంటే నన్ను వెళ్ళి బాకరేజం చేయమంటా? ప్రజల్లో ఎవరికైనా ఏమన్నా అయిందా? ఊపిరి ఆడట్లేదు, నోట్లో నోరు పెట్టి వదాలి ఎవరో ఒకరు. చూస్తావేంటి? నోట్లో నోరు పెట్టి గాలుదు. ఇతర నోట్లోనా? పరందమై 10 రోజులు కోసారు కూడా ఫలితం మూతి మూసిలో పెట్టినట్టు అతన్ని దూరంగా గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో, ఊపిరి తీసుకోనండి. మీరు ఓకేనా? జర్రు ఉంటే చచ్చిపోతుంటా. నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది. మీ ప్రజల్లో భరణి గారిని పిలిచి నాకు హెడ్ మసాజ్ చేయించండి. తక్షణం వెళ్తున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జుట్టు ఎంత గరుగ్గా ఉంది మహారాణి. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ప్రజా సుమన్, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండండి. ఎంతకన్నా వేరే శిక్ష ఏదన్నా ఉంటే విధించండి మహారాణి. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ పీన స్టెప్ వేస్తున్నావండి. పర్లేదు, చేసేయాలండి. అది ఫ్యూచర్ ఉంది. చిరునవ్వన్న ప్రతిసారి మీరు ఆ స్టెప్ ఏం టార్చర్. చిరునవ్వు తెప్పించడానికి స్టెప్ వేసేస్తూ నవ్వాలి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. చిరునవ్వన్న ప్రతిసారి మీరు ఇచ్చేయాలి. ఏం చేశారా మా అన్నయ్యని? రుకో జరా, సబర్ కరో. ప్రజా ఇమాన్యుల్ని లేపుకొని తీసుకురండి ఇక్కడికి. ఇది ఎక్కడ రాజ్యంరా? కొద్దిగా అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఉంటామేస్త్రి చెప్పేస్తూ అయిపోయాడు.
బాబాయ్ గడు అయిపోయాడు. చిరునవ్వు అడిగిన ప్రతిసారి మాకు ఈ చిరునవ్వు ఇప్పుడే కదా చెప్పాము. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నువ్వు నెట్టావు. నేను నెట్లేదు, వాడు వెళ్ళాడు. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? బయటకు పోతే గోన్ అనేసి యు హావ్ టు రిమూవ్ హిమ్. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. సంజన గారు మీరు నాకు చెప్పక్కర్లేదు, నేను ఏం చేయాలో నాకు తెలుసు. ఐ విల్ టేక్ మై డెసిషన్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. డెమోన్ కూడా 2 టైమ్స్ వెళ్ళాడు. డెమోన్ కూడా 2 టైమ్స్ ఆపాడు. నేను ముట్టగానే వాడు వెనకకి వెళ్ళిపోవడానికి అంత వీక్ అవ్వడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆటలాడట్లేదు, నేర్చుకుంటున్నావు, ఆటలాడట్లేదు. నువ్వు ఎవరు ఆఫ్టర్ ఆల్ నా స్ట్రాటజీని క్వశ్చన్ చేయడానికి? నువ్వు ఎవరు? మారువా నువ్వు మారు. ఆఫ్టర్ ఆల్ కాదు నేను. పట్టానికి ఐఎమ్ నాట్ రెడీ. ఆఫ్టర్ ఆల్ వచ్చేసి ఏం బ్యాడ్ వర్డ్ లేదు. ఇంగ్లీష్ నేర్చుకో. కమాండర్ తమ స్థానం నిలబెట్టుకోవడానికి నేను పెడుతున్న పోటీ బిల్డ్ ఇట్ టు విన్ ఇట్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఉన్న టవర్ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్, స్ట్రాంగ్, స్ట్రైట్ గా ఉంది కాబట్టి సంజన గారిది స్ట్రాంగ్ గా ఉంది. చాలా ఆల్రెడీ చెప్పారు. తనుజ ఒక నిమిషం, నేను వాళ్ళ గేమ్ ని స్పోర్టివ్ స్పిరిట్ పెంచడానికి నేను అలా చెప్పా. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఎవరు పెట్టారన్నది చూడొచ్చు కదా. నువ్వు ఒకటే ఎలా చెప్పాల్సింది కళ్యాణ్ స్ట్రైట్ గా ఉండాలి అనేసి. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. కాదు కళ్యాణ్, నీకు నచ్చినట్టు నువ్వు చెప్పేసి ఇప్పుడు మారుస్తానంటే ఎట్లా కుదురుతుంది? భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? చెప్పు అర్థమైంది. నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు. తాట తీస్తా, లిఫ్ట్ కి తగ్గించు నా ముందు. నువ్వు అటు ఇటు వాక్ చేసేటప్పుడు చెప్పాల్సింది స్ట్రైట్ ఉండాలి అనేసి ఆయన ట్రై చేసేవారు. ఆయన హైట్ గా అందకపోయినా అవిని రీచ్ చేశారు. ఆయన హైట్ మ్యాటర్స్ కదా. అవును, రెండు హైట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పు డెసిషన్ ఎవరికి ఇవ్వాలను. అది ఆఫ్ కోర్స్ నన్ను అడిగితే నేను ఈయనకే చెప్తాను. సరే కూర్చో. మూసుకుచ్చరా పూల సొక్క. గేమ్ స్టార్ట్ అవ్వక ముందు చెప్పే పాయింట్ వేరు, గేమ్ అయిపోయాక చెప్పే మాటలు వేరు. ఇది నా మాట, నా మాటే శాసనం. ఫెయిల్ సంచాలి. దొంగ రాస్కల్ మొహం మీద గుద్దియాలి. ఆ బంటికాన్ని వదిలినా దీన్ని మాత్రం వదలకూడదు. టైం కాదు కదా, ఫస్ట్ పెట్టడానికి ఉన్నది 6 బాక్సులు కాదు. చాలా బాగా అంత ఆవేశం ఏమిటండి నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి?